మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మ. దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం: దేశమా భయపడక సంతోషించు గంతులేమో, యెహోవా గొప్ప కార్యములు చేసెను. ఏవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనంలో ఈ మాట ఉంది. దేశమా భయపడకు, దేవుడు మనకి గంతులు వేయచ్చు, సంతోషించి గంతులు వేయచ్చు. యెహోవా మన కొరకు గొప్ప కార్యం చేశాడంట. ఒకప్పుడు బంధకాలను మన దేశాన్ని విడిపించాడు, బంధకాలను మనం విడిపించాడు దేవాదేవుడు. సమస్యలను విడుదల దయచేసిన దేవాదేవుడు ఇప్పుడు ఏమంటాడని, సంతోషించు, భయపడకండి, నేనున్నాను, సంతోషించండి, గొంతులు వేయండి, మీ కొరకు ఇంకా గొప్ప కార్యం చేస్తాడు. దేవాదేవుడు మనకు ఒక వాగ్దానం చేస్తాడు. కాబట్టి మా ఆయన్ని బట్టి మనం ఆయన్ని చూసి ఆయన్ని బట్టి సంతోషించమన్నాడు. ఆయన బట్టి గొంతులు, ఆయన బట్టి మనం దేవుడు మాకు జీవితంలో గొప్ప కార్యాలు, మాకు మా దేశాన్ని కూడా గొప్ప కార్యాలు చేస్తాడని సంతోషం మనలో ఉండాలని గొంతులు ఇవ్వమంటున్న దేవాదేవుడు. ఇది నాన్న ఈ వాగ్దానం సహోదరుడు దేవాదేవుడు అంటున్నాడు, భయపడకు, నేను మీకు తోడుగున్నాను, భయపడకు, నేను నీకు తోడుగున్నా అంటున్నాడు దేవుడు. మనకు తోడైన దేవుడు మనకు తోడుగా మనం ఏం చేయాలి? గొంతులు వేయాలి, ఆయన ఆనందించాలి. ఆయన నా కోసం గొప్ప కార్యాలు చేసే సర్వశక్తిమంతుడు యేసయ్య మాతో ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా సంతోషించమంటున్నాడు, భయపడకుండా ఉండమంటున్నాడు. ఎందుకంటే ఆయన నీకు తోడుగున్నాడు. నువ్వు వెళ్ళే ప్రశ్నలో దేవుడు దీవించి ఆశ్రయించును గాక. ఇది అలాంటి గొప్ప కార్యాలు దేవుడి జీవితం, నీ జీవితంలో, మన జీవితంలో, మన దేశంలో, అన్ని దేశం జరిగించే కృప దేవుడు దయచేయను గాక. అటువంటి కృపదని మీ అందరికీ దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థించండి, దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థిస్తారు, మీరు కూడా నాతో ఏకపించిన ప్రార్థన: సర్వాధికారి, కృపగల తండ్రి, కనికరపుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీకు వందనాలు. ఇవనైనా మరొక నూతన దినం దయచేసి ఈ దినమంతా మేము చేస్తున్న మా చేతి పనులు, మమ్మల్ని, మా యజమానులు, తోటి పనివారిని అందరిని దీవించు. మేము వెళ్ళే ప్రతి పనులు జయాన్ని, విజయాన్ని దయచేయండి ప్రభు. మాలను భయాన్ని తీసేయండి ప్రభు. మాకు సంతోషాన్ని దయచే ప్రభు. మీరు మా కొరకు గొప్ప కార్యాలు చేస్తారు, ఆ కార్యాలు జరిగించే కొరకు మాకు దయచేసి. బలహీనంగా ఉన్న బట్టి ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటలైజేషన్లు బట్టి ముట్టండి, స్వస్థపరచండి. అప్పులు, బంధకాల నుంచి విడిపించండి. తాగుడు, వ్యసనాలు దూరపడి కుటుంబ సంస్థల నుంచి విడుదల దయచేసి, శాంతి, సమాధానం, నెమ్మది దయచేసి దినమంతా మీరు ఎక్కడి మనం భద్రపరిచి, కాచి కాపాడమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.